స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ రాజ్ నిర్మాతగా అల్లు అర్జున్ తమిళ స్టార్ డైరెక్టర్ లింగస్వామి కాంబినేషన్లో భారీ ఎత్తున తెలుగు తమిళ భాషల్లో సినిమా ఉంటుందని గ్రాండ్ గా అనౌన్స్ చేయడం, ఆ వెంటనే చెన్నైలో చిన్న చిన్న కార్యక్రమాల్ని అట్టహాసంగా నిర్వహించి ప్రెస్ మీట్లు పెట్టడం అంతా జరిగి చాలా రోజులయ్యింది. కానీ ఆ సినిమా ఎంతకీ సెట్స్ మీదకి వెళ్ళకపోవడంతో ఇక ప్రాజెక్ట్ ఆగిపోయినట్లే అని పుకార్లు గుప్పుమన్నాయి. సరైనోడు సినిమా జరుగుతున్న సమయంలో లింగస్వామి కథను బన్నీకి చెప్పాడట. ఆ కథ బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట అర్జున్. అయితే దానికి కొన్ని మార్పులు చేయాలని సూచించాడట. వెంటనే కథను రీరైట్ చేసి చూపించగా మళ్ళీ కొన్ని చేంజెస్ కావాలన్నాడంట అల్లు వారి అబ్బాయి. ఇలా ఒకసారి కాదు, 2 సార్లు కాదు, సుమారు 20 సార్లు పైనే జరిగిందట. ఎంత చేసినా బన్నీకి తృప్తి కలగకపోవడంతో విసిగిపోయిన స్వామి మొత్తానికి ప్రాజెక్ట్ పక్కన పెట్టేశాడని ఫిల్మ్ నగర్ లో చర్చించుకుంటున్నారు. దీనికి తోడు అల్లు అర్జున్ డీజేతో, లింగస్వామి విశాల్ పందెంకోడి 2తో బిజీగా ఉండటంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే కొద్ది రోజుల నుంచి బన్నీ లింగస్వామి మూవీ ఆగిపోయిందంటూ ప్రచారం జరగటంతో లింగస్వామి స్పందించారు. అల్లు అర్జున్తో ద్విభాషా చిత్రం యథావిధిగా ఉంటుంది. అయితే అంతకంటే ముందు విశాల్తో పందెంకోడి 2 చేస్తున్నాను. బన్నీ కూడా డీజేతో బిజీగా ఉన్నారు. అవి పూర్తయ్యాక మా ఇద్దరి కాంబినేషన్లో సినిమా ఉంటుందని పుకార్లు కట్టుపెట్టండి అంటూ ట్వీట్ చేశారు లింగస్వామి.